సకల దేవతా స్వరూపుడు శ్రీ సిద్ధి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, పూనా అహ్మద్ నగర్ జిల్లాలో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కరు ఉపన్యాసం వల్లను, దాసకను హరికథ వల్లను బాబా పేరు కొంకణ దేశమంతా ప్రాకెను. నిజంగా దాసకను తన చక్కని హరికథ వల్ల బాబాను అనేకులకు పరిచయం చేశారు. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరికథ దాసు నుండి పాండిత్యమును కోరేవారు, కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, కొందరికి చమత్కారము అంతయు కలుగజేస్తూ ఉండేవారు. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయాలను వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చేవారు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు గాని, యోగుల యందు గాని ప్రేమ విశ్వాసాలు కలుగును. కానీ దాసకను యొక్క హరికథలు వినువార్ల మనస్సులపై కలుగు ప్రభావాన్ని సమ్మోహనంగా ఉండేటట్టు చేసేవారు. ఇచ్చట ఒక ఉదాహరణము చెప్పుకుందాం. ఠాణాలో ఉన్నటువంటి కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగణ్ మహారాజు హరికథ చెప్పుతూ సాయి మహిమను పాడుతూ ఉండేవారు. కథను వినుటకు వచ్చినటువంటి వారిలో చోల్కర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు దాసగణ్ కీర్తన అతి శ్రద్ధగా వినేవాడు. వాని మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడనే మనస్సునందు బాబాను ధ్యానించి ఇలా మొక్కుకుంటారు: బాబా, నేను పేదవాడిని, నా కుటుంబమునే నేను పోషించలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణునైతే, స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను షిరిడీ వస్తాను. నీ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి నీ పేరున కలకండ పంచి పెడతానని చెప్పి అనుకుంటారు.